హాయ్ ఫ్రెండ్స్, ట్రిప్కి వెళ్దామని ముందే డిసైడ్ అయ్యాను. బావ, నేను, మా తమ్ముడు తిరుపతి వరకు వెళ్ళొచ్చేద్దాం అనుకున్నాను. అనుకున్నదే తరువుగా అమ్మ ఆశీస్సులు, అమ్మ ఇచ్చిన డబ్బులు పట్టుకొని తిరుపతి ట్రిప్కి బయలుదేరిపోయాను. కానీ లాస్ట్ మినిట్లో మా బావగారు ఉన్నాడు కదండి, ఆడు దొంగ నా కొడుకు హ్యాండ్ ఇచ్చాడు. తప్పని పొజిషన్లో నేను తమ్ముడు అలా కారులో బయలుదేరాం. తమ్ముడు ఏమన్నాడంటే, అన్న మా అత్త వాళ్ళ ఇంట్లో చిన్న పని ఉంది, సో నైట్కి వెళ్ళి అక్కడ గుండిపోయి అలా బయలుదేరదాం అనుకున్నాను. అందుకే అలా అత్తాళ్ళు ఇల్లు ఎక్కడ అనుకున్నారా, తునిలో. సరే అని చెప్పేసి నైట్ వైజాగ్ నుంచి కారులో తుని బయలుదేరిపోయాను. అగో వీడే మా తమ్ముడు డ్రైవింగ్ మొదలెట్టాడు. సో లగ్గొట్టాడమ్మా, మామూలుగా కదండి, వాడు డ్రైవింగ్ చాలా బాగా చేస్తాడు. సో అనుకున్నదే తరువుగా ఒక 1.5 అవర్లో పైకరోపేట వచ్చానండి. అదే పైకరోపేట. నైట్ తునిలో స్టే చేసి ఉదయాన్నే లేచి తిరుపతికి బయలుదేరదామని ప్లాన్ చేసుకున్నాం. అనుకున్నట్టుగానే ఉదయం లేచి తిరుపతికి బయలుదేరాం. ఈ బయలుదేరే ప్రాసెస్లో నైట్ మాతో పాటు మా తమ్ముడు వాళ్ళ బామ్మర్ది అండి, తన పేరు ధర్మ, తను కూడా మాతో పాటు యాడ్ అయ్యాడు. వారితో పాటు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక అతను కూడా మాతో పాటు వస్తామని అనుకున్నారు. ఇదే తిని పైకరాపేట బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేసి అవతల వైపు వెయిట్ చేస్తే వాళ్ళ ఫ్రెండ్ వస్తారంట, ఆయన కోసం నేను వెయిట్ చేస్తాను. అనుకునేదే తరువుగా ఇద్దరంతో మొదలైన ఈ ట్రిప్ అనుకోకుండా నలుగురుగా తయారైందండి. దేవుడు ఎప్పుడు ఎవరిని ఎలా పిలుస్తారో తెలియదు కదా. సో అనుకోకుండా ఇలా ఎక్స్ట్రా పర్సన్స్తో మా ట్రిప్ కొనసాగుతుంది. ఆ ఎక్స్ట్రా పర్సన్గా ఇతనేనండి, 4th పర్సన్. పేరు స్వామి అండి. ఇతనితో కలిసి మొత్తం మేము నలుగురు ఇంకా తుని నుంచి బయలుదేరామండి. తునిలో బయలుదేరినప్పుడే మేము డిసైడ్ అయిపోయాం, టిఫిన్స్ మన రాజమండ్రి దగ్గర చేద్దామని. ఇంకా అదే తడువుగా మా తమ్ముడు కంటిన్యూస్ డ్రైవింగ్తో చిరగొట్టాడండి. యాక్చువల్లీ రాజమండ్రి దగ్గర టిఫిన్స్ అని ఎందుకు అనుకుంటా అంటే, రాజమండ్రి అవుట్ సైడ్ దగ్గర లాలా చెరువు దగ్గర ఒక టిఫిన్ షాప్ ఉంటుందండి. మేము ఎప్పుడు రాజమండ్రి క్రాస్ చేసిన టిఫిన్ షాప్ దగ్గరకు వస్తాం. ఇదే ఆ టిఫిన్ షాప్ అండి. చిన్న షాపే కానీ చాలా బాగుంటుంది. వీళ్ళ దగ్గర ఇడ్లీ, ఊతప్పం 2 ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయండి. ఊతప్పానికి చాలామంది ఫ్యాన్ టేస్ట్ ఉంటుంది. అక్కడ చూడండి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. ఎప్పుడు క్రౌడీగానే ఉంటుందండి, ఎప్పుడు అసలు తగ్గదు. ఆ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. 2 రకాల చట్నీలు అదో కర్రల పొయ్యి మీద వంటేసి పెడుతుంటారండి. రియల్లీ హైవే పక్కన ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. మా బావగారు నేను బోటి వేసుకొని మరి తిన్నానండి. నేను జస్ట్ ఒక 11 ఊతప్పాలు తిన్నా, మా బావ 6తో అవుట్ అయిపోయింది. సో ఎన్ని తిన్నా మన టేస్ట్ కోసమే తింటాం. తర్వాత జాగ్రత్తగా మా తమ్ముడు నాకు అప్పచెప్పారండి డ్రైవింగ్. సరే తమ్ముడు అని చెప్పి డ్రైవింగ్ నేను తీసుకున్నాను. ఇంకా ఇక్కడి నుంచి నా డ్రైవింగ్ షురు కాబోతుంది. సరదాకి యాక్చువల్లీ నేను చాలా సేఫ్గా డ్రైవ్ చేస్తానండి, ఫాస్ట్ కూడా అంత ఎక్కువ ఉండదు. బట్ నా డ్రైవింగ్ నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం. అదొక ఎమోషనల్గా ఫీల్ అవుతుంటానండి. ఎక్కడికి వెళ్ళినా సరే డ్రైవింగ్ జాబ్ నేనే తీసుకుంటాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను. మా ఫ్రెండ్స్ కూడా కార్లోకి ఎక్కుతున్నారండి. ఇంక ఇక్కడి నుంచి మా జర్నీ షురు అవబోతుంది. ఎక్కగానే మా బామ్మర్ది నా గురించి తెలుసు కాబట్టి నెమ్మదిగా వెళ్ళమని చెప్పారు. వాళ్ళ ఫ్రెండ్ కూడా నెమ్మదిగా వెళ్ళమని చెప్పారు. నేను సరదాకి స్పీడ్ అంటే భయం అని చెప్పాను. కానీ నా పెర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ బండి మొదలుపెట్టిందండి. ఏమండి, హైవేలో కూడా స్పీడ్ అంటే భయం అంటే ఎట్లా? మినిమం స్పీడ్ మెయింటైన్ చేయకుండా హైవేలో మనం వెళ్ళలేం కదండి. అంత లాంగ్ ట్రిప్ వెళ్ళాలంటే ఆ మాత్రం స్పీడ్ మెయింటైన్ చేయాలి. అదే స్పీడ్లో వెళ్తుంటే ఇక్కడ చిన్న సీన్ జరిగిందండి. నేను ఇప్పటికీ తలుచుకొని చాలా చాలా నవ్వుకుంటాను. మా బామ్మర్ది వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా వెనకాతల సీట్లో నుంచి చూశారండి. చూసి ఇంకా మామూలుగా అనుకోలేదు. సో మధ్యాహ్నం లంచ్ కంటే ముందే, ఇది చిలకలూరుపేట జంక్షన్ అండి, చిలకలూరుపేట జంక్షన్ రీచ్ అయిపోయాం. యాక్చువల్లీ చిలకలూరుపేటకి బైపాస్ రోడ్ ఉందండి.
బైపాస్ రోడ్ ఉన్నా సరే అది ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి సిటీలో నుంచి వెళ్ళాల్సి వచ్చింది. సిగ్నల్ క్రాస్ చేసుకుని వెళ్ళేసరికి మా వాళ్ళ పొజిషన్ అదండి. నా స్పీడ్ చూసి వాళ్ళ దెబ్బకి నిద్రలోకి జారుకున్నారు. సరే అని చెప్పేసి నేను కూడా ఆఫ్టర్నూన్ లంచ్ టైం కల్లా నెల్లూరు వెళ్ళిపోదామని ప్లాన్ చేసి అదే స్పీడ్లో కంటిన్యూ చేశాను, మొదలుపెట్టానండి. అనుకున్నట్టుగానే ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మేము నెల్లూరు రీచ్ అయిపోయానండి. యాక్చువల్లీ నెల్లూరు దగ్గర హైవేలోనే ఈ నెల్లూరు గ్రాండ్ హోటల్ అని ఉంటుందండి, ఇదే లేదు. ఈ హోటల్లో ఫుడ్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ ఈ హోటల్కి మేము వచ్చినప్పుడు మేము చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. బేసికల్గా హైవే పక్కన ఉండే హోటల్స్లో అంతగా ఫుడ్ బాగోదు, బట్ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బట్ ఈసారి మేము వెళ్ళేసరికి ఫుడ్ క్వాలిటీ కొంచెం తక్కువ అయిందండి. వేరే వాళ్ళు తీసుకున్నట్టున్నారు ఆ హోటల్ని. మెయింటెనెన్స్లో అండ్ టేస్ట్లో కూడా కొంచెం తక్కువ అయింది. సో లంచ్ అయిపోయిన తర్వాత మా తమ్ముడు డ్రైవింగ్ తీసుకున్నాడండి తిరుపతి వరకు. నేను వెనకాతలు కూర్చొని మా తమ్ముడు డ్రైవింగ్ ఆస్వాదిస్తున్నానండి. ఇవ్వండి తిరుపతి రీచ్ అయిపోయాం. తిరుపతి దగ్గర ఈ సీన్ ఉంటుందండి, స్వామివారు పడుకున్నట్టు, స్వామివారి శిరస్సు. రియల్గా చెప్తున్నాను, చాలా హ్యాపీగా ఉంటుందండి చూస్తున్నాను సేపు. దాన్ని క్రాస్ చేసుకొని వారధి మీదుగా మేము అలిపిరి రీచ్ అయ్యామండి. ఇంకా అలిపిరి నుంచి యాక్చువల్లీ అదే రోజు దర్శనానికి మేము పెట్టుకున్నాం కాబట్టి దర్శనానికి వెళ్ళిపోదాం అని చెప్పి నేను చెప్తే ఇంకెక్కడ రూమ్ తీసుకోకుండా డైరెక్ట్గా అలిపిరి మీదుగా కొండపైకి మా జర్నీ కొనసాగిందండి. ఎలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది. బట్ బిఫోర్ దట్ ఇగో అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర అండి బ్యాగులన్నీ తీసుకుని మేము మోసుకొని పక్కొచ్చాం. ఇంకా తర్వాత ఈ కొండపైకి మా ప్రయాణంలో ఎక్కడ ఆటంకాలు లేవు, కానీ మా ప్రయాణం ప్రతి క్షణం కూడా మేము ఆస్వాదిస్తూనే వెళ్ళాం. ఈ కొండపై జర్నీ ఉంటుందండి, సాయంత్రం పూట సన్సెట్ టైంలో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఆ అద్భుతమైన దృశ్యాలు చూసుకుంటూ పచ్చని చెట్లు చుట్టూ పచ్చదనం మధ్య అలా మా జర్నీ కొనసాగిందండి. కొండపై వరకు వచ్చేసాం. కొండపైన దిగి టికెట్ చూపించాలి. ఇక్కడ టికెట్ చూపించి లోపలికి వెళ్తాం. ఇక్కడ టికెట్ స్కానింగ్ కోసం ఆయన కూర్చొని ఉన్నారు. ఇక్కడ డ్రైవింగ్ నాదే. టికెట్ స్కాన్ అయ్యాక మేము ప్రెస్ అవుదాం అని చెప్పేసి ఎప్పుడు తిరుపతి వచ్చినా మేము మాధవ నిలయం కాంప్లెక్స్కి వెళ్తామండి. ఎందుకంటే అక్కడ కళ్యాణకట్ట లాకర్స్ అవైలబుల్గా ఉంటాయి, కార్ పార్కింగ్ కూడా ఉంటుందండి. అట్ ది సేమ్ టైం అక్కడ కింద ఫుడ్ కూడా పెడతారండి, చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్తే మీరు కూడా ట్రై చేయండి. కళ్యాణకట్ట అన్నీ అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళిపోయామండి. దర్శనం అయ్యాక ఒక ప్రశాంతమైన చోట్ల శాద్వీరం, ఇదిగో అదేనండి ఆ చోటు. అందరికీ ఎవరైనా సరే దర్శనం అయ్యాక ఖచ్చితంగా ఈ చోటుకు వస్తారండి. ఇక్కడ కొబ్బరికాయ సమర్పించుకుంటారు. కానీ ఈ ప్లేస్లో కూర్చుంటే ఒక తెలియని ప్రశాంతత వస్తుందండి. దేవుడు గోపురం అవతల ఉన్నా సరే ఈ చుట్టూ ఆ దైవత్వం నిండిపోయి ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అక్కడి నుంచి మేము శ్రీకాళహస్తి బయలుదేరాం. శ్రీకాళహస్తిలో ఈ నైట్ స్టేయింగ్ కోసం హోటల్స్ కోసం తిరిగితే ఈ ఎలైట్ హోటల్ ఎలైట్ వాళ్ళు మాత్రం మమ్మల్ని చాలా మోసం చేయడం ట్రై చేస్తారు. ఇదిగో ఇతనే ఆ పర్సన్ అండి. అర్ధరాత్రి 1 గంటకి మమ్మల్ని ఎలా అయినా సరే డబుల్ రూమ్ ఛార్జెస్తో మాకు రూమ్ ఇద్దామని ప్లాన్ చేశారండి. జస్ట్ మేము ఉండే 3 అవర్స్. ఏదేమైనా సరే ఫుల్ రూమ్ టారిఫ్ ఇద్దామని మేము రెడీ అయిపోయాం. కానీ టారిఫ్ని వాళ్ళు డబల్ చేసి చెప్పడం మొదలు పెట్టారండి. తర్వాత అక్కడ లోకల్లో కొన్ని చిన్న హోటల్స్తో వీళ్ళు టైఅప్ అయిపోతున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళేలా మమ్మల్ని మోటివేట్ చేశారు. అయినా మేము వాళ్ళలో పడలేదు. వెంటనే వేరే హోటల్ తీసుకొని ఆ హోటల్లో స్టే చేసామండి. మార్నింగ్ లేచి అయ్యవారిని దర్శించుకొని వైజాగ్ బయలుదేరిపోయాం. రిటర్న్ జర్నీ అంతగా తీయలేదు. కారణం ఏంటంటే రిటర్న్ జర్నీలో మేము బాగా నైట్ నిద్ర లేకపోవడం వల్ల బాగా అలసిపోవడం, వీటి వల్ల రిటర్న్ జర్నీ మేము సరిగా తీయలేకపోయాం. అసౌకర్యానికి చింతిస్తూ మీ సూర్య.